పీజీలో చికెన్ తిని తిని బోర్ కొట్టింది. సో, ఇంటికొచ్చాక ఎక్కువ మటనే ట్రై చేస్తున్నాను. కర్రీ అయితే చాలా వచ్చింది గ్రేవీగా. సో, రెసిపీ ఎలాగో చూసేద్దాం. సో, ఫస్ట్ ఒక బాండీ తీసుకొని ఆయిల్ పోసుకోవాలి. అది హీట్ ఎక్కాక తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేయాలి. ఇవి మగ్గేలోపు మనం మసాలా పేస్ట్ కూడా రెడీ చేసుకుందాం. సో, ఒక మిక్సీ జార్లో ధనియాలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, లవంగి, యాలక్, చెక్క ఇవన్నీ కలిపి అయితే పేస్ట్ చేసుకోవాలి. సో ఈలోపు మన ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయాయి అన్నమాట. సో అందులోకి మనం గ్రైండ్ చేసిన పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఫ్రై అయ్యాక ఈసారి మటన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ అందులోనే కారం, పసుపు, ఉప్పు అయితే వేసుకుని ఫ్రై చేయాలి. సో ఇది ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ అయితే మునిగేంత వరకు పోసుకున్నాను. మటన్కి ఎక్కువ ఉడకడానికి టైం పడుతుంది కదా. సో నేనైతే కుక్కర్ పెట్టేశాను. ఒక 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచానమాట. అప్పుడే సాఫ్ట్గా కుక్ అయింది. సో కుక్కర్ మూత తీసాక మళ్ళీ కాసేపు స్టవ్ మీదే పెట్టాను. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి దగ్గరికి అయ్యేంత వరకు. సో ఇలా అయితే దగ్గరగా గ్రేవీగా వచ్చిందనమాట. ఇది చపాతీలోకి అయితే ఎక్కువ బాగుంటుంది అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.